ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు పేపర్లో ఉన్నది కెమెరా ముందు మాట్లాడకపోతే నీ కూతురి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అయితే వీడికి చక్కగా స్నానం చేయించి కొత్త బట్టలు వేసి అందంగా తయారు చేసి కెమెరా ముందుకి తీసుకురండిరా రాకీ. అలాగే మమ్మీ. ఎరా చెప్తావుగా? నేను చెప్పను. రే వీడికి ఎట్టి పరిస్థితుల్లో మంచినీళ్లు కూడా ఇవ్వద్దు. జాలిపడిచ్చారో మీరు చస్తారు. ఓకే మమ్మీ. మీరు పట్టుకోండి బాబు. మేడం మేడం, కనీసం మంచినీళ్ళైనా ఇవ్వండి రా, చచ్చిపోయేలా ఉన్నాను రా. మంచినీళ్ళు కావాలా? నమస్కారం మేడం, ఉగాది శుభాకాంక్షలు. పరమేశ్వర చెప్పు, ఏంటి తాజా వార్తలు? రాకీ బాబుతో ఉన్న ఆ అమ్మాయి పూర్తి వివరాలు, అడ్రస్తో సహా ఇవాళ సాయంత్రానికల్లా మనకి అందుతాయి మేడం. చెప్తూనే ఉన్నారు కానీ రిజల్ట్ లేదు. ఇవాళ గ్యారంటీ మేడం. అయితే ఆ అమ్మాయి చేత తను చేసిందంతా ఫేక్ వీడియో అని చెప్పిద్దాం. దాంతో ఈ కొత్త సంవత్సరం రోజు అటు శివరాంకి ఇటు అమ్మాయి సమస్యకి రెండింటికి చెక్ పెట్టొచ్చు. అలా చేయగలిగితేనే అధిష్టానం నా ఎంపీ సీటు ప్రకటిస్తుంది. ఎందుకైనా మంచిది కొత్త పంచాంగ శ్రవణం విందాం మేడం. వింటే మీ జాతకం మునుగుతుందో తేలుతుందో తెలిసిపోతుంది మేడం. నాకు తెలియక అడుగుతాను, అస్తమానం ఆవిడ మిమ్మల్ని ఎందుకు కొడుతుంది? ఆవిడ ఫ్రస్ట్రేషన్ తీరాలంటే నన్నే కొడుతుంది. మీకు కావాలంటే చెప్పండి, రికమెండ్ చేస్తాను. నాకు వద్దులే బాబు. అమ్మో, ఆటో బుక్ చేసి ఇంతసేపు అయినా ఇంకా రాలేదేంటి? ఎవరిది నంబర్? హలో, జనని గారా? అవును, మీరెవరు? నేను మీ అపూర్వకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ని. డాక్టర్ గారు చెప్పండి, మా అపూర్వకి ఎలా ఉంది? ఎనీథింగ్ సీరియస్? నో 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 నో, అదేం లేదు. ఆ డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోకపోతే మళ్ళీ ఆయన స్టేట్స్కి వెళ్ళిపోతారు. సో వెంటనే అమౌంట్ పే చేస్తే మా వాళ్ళు డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఓకే డాక్టర్. ఇదే రిమైండ్ చేద్దామని కాల్ చేశాను. ఉంటానండి. ఆటో, సుందర్రామయ్య గారి కారు ఇక్కడుందేంటి? సార్, మీరెప్పుడొచ్చారు? ఏంటి మా మీద దయ కలిగింది? ఓ, ఇవాళ ఉగాది కదా, శుభాకాంక్షలు చెప్దామని వచ్చారా? లేక బామ్మగారిని చూసి వెళ్దామని వచ్చారా?
శుభాకాంక్షలు చెప్పేందుకు రాలేదు. ప్రస్తుతం ఈ ఇంట్లో ఆ పరిస్థితి లేదని నాకు తెలుసు. ఇక విశాలాక్షి గారిని చూడ్డానికి వచ్చారా అంటే అదీ కాదు. మరి ఆత్మీయుడిగా వచ్చాను. అర్థం కాలేదు. నా బాధ్యత నెరవేర్చుకోవడానికి వచ్చాను. ఇది అర్థం కాలేదు. రఘురాం కూతురు హాస్పిటల్లో ఉందని తెలిసిందే. ఈ విషయం మీరు నాకు చెప్పకపోయినా ఈ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో నేను తెలుసుకుంటూనే ఉంటాను. అది నా బాధ్యత. ఈ కుటుంబం మీద నాకింత బాధ్యత ఏంటని మీరందరూ అనుకోవచ్చు. విశాలాక్షి గారు నా పేరున 40% షేర్ రాశారంటే దాని అర్థం ఏంటి? నేను కూడా ఈ కుటుంబ సభ్యున్ననే కదా. సరే, అమ్మా జనని, జనని, ఆ డబ్బు నీ చేతికి ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు డబ్బు చేతికిస్తే అది జాలి పడిచినట్లవుతుంది. అందుకే అమ్మవారి ముందు పెట్టాను. ఇంతకీ ఈ డబ్బు ఎందుకో తెలుసుకోవచ్చా సార్? అపూర్వ ట్రీట్మెంట్ కోసం. ఏంట్రా దానం చేస్తున్నావా? వినిపించిందా? దానం చేసే అంత గొప్పవాణ్ణి కాదు సోదరా. మరింత డబ్బు ఎందుకు ఇస్తున్నట్టు? చెప్పాగా, అపూర్వ వైద్యం కోసమని. మేము అడిగామా? అడిగితే ఇచ్చేది దానం, అడగకుండా ఇచ్చేది సహాయం. నీ సహాయం ఎవరికి కావాలరా? బూడి సహాయం. ఇలాంటి సమయంలో అహంభావం ప్రదర్శించడం తప్పు సోదరా. నువ్వేంటో, నీ స్థాయి ఏంటో నాకు తెలుసు. నీకు డబ్బిచ్చే అంత గొప్పవాణ్ణి కాదు నేను. మరేంటిది? నేను బాధ్యత అని వీళ్ళందరికీ చెప్పినప్పుడు నువ్వు లేవు. నువ్వేమైనా నా అన్నవా, చుట్టానివా? నీకు నా కుటుంబం పట్ల బాధ్యత ఏంటి? ఏమో, అది ఆ భగవంతుడికే తెలియాలి. అడుక్కునే వాళ్ళెవరూ లేరు ఇక్కడ. శివరాం, ఎందుకు ఇలాంటి మాటలు? ఇప్పుడు డబ్బు తీసుకుంటే ఏమవుతుంది? నీ ఉపాయాలు, ఆ తర్వాత నీ నుంచి ఎదురయ్యే అపాయాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? అపాయాలేంటండి? అర్థం కాలేదా మీకు? అర్థమైతే ఎందుకు అడుగుతాం బావగారు? నాయనమ్మ పక్కన శకునిలా చేరి 40% వాటా రాయించుకున్నాడు. ఇప్పుడు అపూర్వ వైద్యం పేరుతో డబ్బు సహాయం చేసి రేపు ఈ ఆస్తి మొత్తం నాదే అంటాడు. అలా ఎందుకు అనుకోవాలి? అలాగే అనుకోవాలి. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు? అవకాశం కోసం ఎదురు చూసే తోడేళ్లురా ఈ సుందర్ రామయ్య లాంటి వాళ్ళు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నీ బుర్రే బుర్రా. ఏంటేంటి, ఇప్పుడు ఈ డబ్బిచ్చి రేపు ఈ ఆస్తి మొత్తం నాదే అంటానా? అర్థం లేని అర్థాలు తీయడంలో నీకు నువ్వే సాటి సోదరా. చూడు, ప్రాణాపాయంలో ఉన్న చిన్నపిల్లని ఆదుకోవడం ఆ దేవుడు నాకిచ్చిన వరంగా భావించి ఈ డబ్బిస్తున్నానే తప్ప నువ్వనుకుంటున్నట్టు నా మనసులో ఎలాంటి దురాభిప్రాయం లేదు సోదరా. నేనంటే నీకు పడదు, నీ పద్ధతి నాకు నచ్చదు. అది మనిద్దరి మధ్య ఉన్న వైరం. దానికి ఈ డబ్బుకి ఎలాంటి సంబంధము లేదు సోదరా. అమ్మా జనని, ఆ డబ్బు తీసుకుని అపూర్వ ట్రీట్మెంట్కి ఖర్చు పెట్టండి అమ్మా. ఏంటి ఖర్చు పెట్టేది?
అయ్యో అయ్యో ఏమండి? శివరాం! ఏయ్ ఏంటి అరుస్తున్నావు? పో బయటికి పోరా. సాయం చేస్తాడు సాయం. ఏయ్ ఈ డబ్బు ఎవరైనా తీసుకుంటే ఈ గోగినేని శివరాం చచ్చినట్టే.